అమ్మ మరి సంకటాలు తొలగడానికి ఏ స్తోత్రాలు చదవాలంటారు? సంకటాలు తొలగటానికి అంటే అసలు గణపతి స్తోత్రం ఏది చదివినా కూడా సంకటాలు తొలగిపోతాయి. గణపతి సహస్రనామం, గణపతి అష్టోత్తరం, గణపతికి పంచరత్న స్తోత్రం అని, ఆ తర్వాత అష్టోత్తరం అని, ఇలా రకరకాలు ఉన్నాయి. గణపతి స్తోత్రాలు మనకి అన్నీ కనిపిస్తాయి. కానీ సంకటాలు తొలగటానికే ముఖ్యంగా అనేటువంటిది మాత్రం సంకటహర గణపతి స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అంటూ మొదలవుతున్నది. ఆ స్తోత్రాన్ని ఇక్కడ మనం సంకటహర గణపతి స్తోత్రం అని అంటూ ఉంటారు. ఆ స్తోత్రం రోజు చదువుకున్నా కూడా గణపతి అనుగ్రహం వల్ల సంకటాలు తొలుగుతాయి అంటారు. అలాగే దుఃస్వప్న దోషం పోవడానికి ఏం చేయాలంటారు? గరిక తెలుసుగా, మనం గణపతికి గరికతో పూజ చేస్తూ ఉంటాం. వాటిని గరికను దూర్వా అంటారు, దూర్వా బిల్వం అంటారు. అంటే మామూలుగా బిల్వం అంటే మారేడుపత్రి వేరు, తులసి దళం వేరు. అదేవిధంగా దూర్వా అంటే గరిక, గణపతికి పెట్టేటువంటి గరికని దూర్వా అంటూ ఉంటారు. దూర్వా దుస్వప్ననాశిని అంటూ ఉంటారు. ఆ గరికని గణపతికి పెట్టండి, నమస్కారం చేయండి, దుస్వప్న దోష పరిహారం చేయమని చెప్పేసి కోరుకోండి. మనకి కాశీలో ఇంకొక అద్భుతం కనిపిస్తుంది. అన్ని మాసాలకి ఆ మాసాల పేరుతో ఈశ్వరలింగాలు ఉన్నాయట. చైత్రేశ్వరుడు, వైశాఖేశ్వరుడు, ఆషాఢేశ్వరుడు అంటూ. అలా కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. అదే కాకుండా ఇక్కడ స్వప్నేశ్వరి, స్వప్నేశ్వరుడు అనేటువంటి లింగం కూడా ఉందిట. ఆ కేదార్ ఘాట్ నుంచి చింతామణి గణపతి గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెడితే కంచిమఠం తర్వాత కనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడిగితే మీకు చెప్తారు, తిలబండేశ్వర దేవాలయానికి తర్వాత కంచిమఠానికి మధ్య దారిలో ఉంటుందిట. స్వప్నేశ్వరుడు, స్వప్నేశ్వరి అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళకి నమస్కారం చేసుకుంటే దుస్వప్న దోషాలన్నీ పోతాయిట. అయితే అక్కడ దాకా మీరు వెళ్ళక్కర్లేదు. కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణ విశ్వేశ్వరులను తలుచుకుని స్వప్నేశ్వరి, స్వప్నేశ్వరుడు అనే భావనతో నమస్కారం చేసుకుని మీకు వచ్చేటువంటి చెడ్డ కళల ఫలితం పోవాలని నమస్కారం చేసుకున్నా మీకు వచ్చేటువంటి చెడ్డ కళల ఫలితం సంపూర్ణంగా పోయి అవి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది.